నిజంగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి న్యాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి మీ ముఖాలకు ఉండుంటే ఈ రోజు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే ఈ 10 సంవత్సరాలలో. దాంట్లో ఎక్కువ శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలే కదా ఉండేది. ఈరోజు పింఛన్ రూపాయి పెంచాలి 10 ఏళ్లలో, దానికి ఎక్కువ శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలే కదా ఉండేది. ఈరోజు నిరుద్యోగత 47 సంవత్సరాల వెనక్కిపోయిందంటే మరి ఆ నిరుద్యోగులలో ఎక్కువ శాతం ఉన్నది బీసీలు ఎస్సీలు ఎస్టీలే కదా. 2008లో మరి జాతీయ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఓబీసీలకు పెట్టినప్పుడు ఇదే వీడినెక్కినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ముఠాలు ఈ రోజు కులకరణ చేయమని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంటే దాన్ని దాటవేసి 400 సీట్ల ఎదిగి మేము రిజర్వేషన్స్ కాపాడుతామంటే ఎట్లా నమ్ముతారనుకుంటున్నాం? వీళ్ళ యొక్క బోగస్ మాటల్ని క్షేత్రంలో ప్రతి గల్లీలోకి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు రేపొద్దున బీజేపీ అధికారంలోకి గిట్ట వస్తే మన పునాదులను పెకిలించేటటువంటిది అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కొల్లగొట్టేటటువంటి కుట్ర చేస్తున్నందుకు దీన్ని ఎక్స్పోజ్ చేస్తూ, అంతేకాదు 10 సంవత్సరాల బీజేపీ తెలంగాణ చూసినటువంటి చిన్న చూపుకి సింబాలిక్ గా గాడిద గుర్తును పెట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణతో ముందుకు పోతా ఉంది.